మహాత్మా గాంధీకి దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఆదరణ ఉందని, అలాంటిది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును తొలగించడం సబబు కాదని డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం ఆదిలాబాద్లో డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. కేంద్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను నిర్వీర్యం చేయడంతో పాటు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇది దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని అగౌరవపరచడమేనని అన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ గారు ఏదైతే మహాత్మా గాంధీ గారిని అగౌరవపరిచే విధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే పథకం ఉందో, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం, బీద ప్రజలకు వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామాలలో గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆకాంక్ష ఉండిందో, ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు 2005లో చట్టం తీసుకురావడం జరిగింది. ఈనాడు మోడీ గారు కేవలం కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మహాత్మా గాంధీ గారిని కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే పథకం ఉందో దాని పేరు మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం సబబు కాదు. ఇది భారతదేశానికి అగౌరవపరిచే విధంగా ఉన్నదనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి, సమగ్రతను కాపాడడానికి, గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అగౌరవపరిచే విధంగా, మరి అదే విధంగా ప్రపంచ దేశాలు అన్ని మహాత్మా గాంధీని యొక్క దేవునిలాగా పూజిస్తారు. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రపంచ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి అలాంటి వారిని ఈరోజు వారి పేరుట ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని వారు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. అసలు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలనేసి అనుకుంటా ఉన్నారు. కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులను కూడా గౌరవాన్ని మీరు కాపాడట్లేదు, గౌరవిస్తలేరంటే మీరు దేనికి నిదర్శనం అనేసి కూడా సందర్భంగా మనం చేస్తాం. లేకుంటే తీవ్ర పరిణామం మీరు అనుభవించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీన్ని కాంగ్రెస్ పార్టీ పేరు ఏదైతే మార్పు అనేసి మీరు అనుకుంటా ఉన్నారో, దీన్ని కాంగ్రెస్